ఫైనల్గా ఫారెస్ట్ అయితే ఎంట్రీ అవుతున్నా చూడండి. సూపర్గా ఉన్నది ఫారెస్ట్ ఎంట్రీ, చాలా బాగున్నది చూడండి. పక్కన చూడండి కొండల మధ్యలో కింద ఇండ్లు కూడా ఉన్నాయి, ఏదో విలేజ్ ఉంది కింద చూడండి. చాలా బాగుంది ఇదైతే లొకేషన్. అప్పుడే ఒక టోల్గేట్ వచ్చింది, ఒక విలేజ్ కూడా ఉన్నది చూడండి. ఇక్కడ ఆపుతున్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు, నన్నైతే ఏం ఆపుతలేరు. ఇక్కడేం ఆపలే, బైక్లో మాత్రం బైక్లకి ఏం టికెట్ లేదు, ఓన్లీ కార్లకే టికెట్ ఉన్నట్టుంది. ఇదో విలేజ్ వచ్చింది ఇక్కడ స్టే చేయడానికి. మనకు 9 అయితే క్లోజ్ అవుతుందట నైటు, మార్నింగ్ 6 అయితే ఓపెన్ అవుతుందట ఫారెస్ట్. ఇదో విలేజ్ ఉన్నట్టు. ఇక బంక్ కూడా ఉంది ఇక్కడ. పోయే ముందు ఇక్కడ బంకు చెక్ చేసుకొని, ఇక్కడ పెట్రోల్ చెక్ చేసుకొని పోండి. ఎందుకంటే ఫారెస్ట్ పోయినాక ఫారెస్ట్ బంకులు కూడా ఉండవు, ఏముండే శ్రీశైలం దాకా బంకులు ఉండవు, ఏముండవు. శ్రీశైలం పోయినాకనే మళ్ళీ, అందుకే ముందుగానే చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఏం ఆపుతలేరు, ఇక్కడ కూడా ఏం ఆపుతలేరు బండ్లకు కూడా. ఎక్కడేం మనకు బైక్లకు ఎక్కడ టికెట్ లేదు, ఓన్లీ కార్లకే టికెట్ ఉంది. వెళ్ళిపోవడమే ఇక ఫారెస్ట్ కమాన్ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి నల్లమల్ల ఫారెస్ట్, శ్రీశైలం అడవులకి ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక మొత్తం ఎత్త చెట్లు ఉన్నాయి చూడండి పక్కన. లొకేషన్ మొత్తం సూపర్గా ఉన్నది, ఎక్సలెంట్ ఉంది చూడండి ఎంత బాగుందో. అంటే ఫారెస్ట్లో మంచి రోడ్డు, ఘాట్ రోడ్లో రైడ్ చేస్తుంటే సూపర్ ఉంది. సింగిల్గా వస్తే ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, సింగిల్గా మంచిగా ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మధ్యలో బ్రేకర్లు చాలా ఉన్నాయి, ఎందుకంటే నీడకు కనిపిస్తలేవు. చాలా జాగ్రత్తగా వెళ్ళండి చూసుకుంటా. ఫారెస్ట్లో మాత్రము మినిమం స్పీడ్ మెయింటైన్ చేయండి, ఎందుకంటే పుసుకున స్పీడ్ ఎక్కువ కంట్రోల్ కాకపోతే లోయలో పడిపోతారు అంతే. ఎందుకంటే నీడ వస్తుంది కదా, నీడ వస్తే బ్రేక్ కట్ట కనిపిస్తలేవు. బ్రేక్ కట్ట చాలా బ్రేక్ కట్టలు ఉన్నాయి, చాలా జాగ్రత్త వెళ్ళాలి ఫారెస్ట్లో అయితే. దూరం చేయం కనిపిస్తలేవు చూడండి, ఎంత చక్కగా ఉంది. ఒక 2 కిలోమీటర్ల దూరము చక్కగా ఒకటే రోడ్ ఉంది ఫారెస్ట్లో. మొత్తం ఎండిపోయింది ఫారెస్ట్ మాత్రం ఇప్పుడు, ఎందుకంటే వర్షాకాలం అయితే మళ్ళీ పచ్చగా ఉంటుంది అప్పుడు. ఇప్పుడు మొత్తం సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మొత్తం ఎండిపోయింది. ఇక్కడ కూడా ఒక టోల్ గేట్ ఉంది మధ్యలో, చిన్న చెక్ పోస్ట్ టోల్ గేట్ లాంటి చిన్న టోల్ బూతులు ఫారెస్ట్ వాళ్ళు ఇస్తారు. కార్లకు టికెట్ ఉంటుంది, బండ్లకి ఏ టికెట్ లేదు. చెకింగ్ కూడా ఏం చేయరు బండ్ల నాపి, కానీ కార్ని చెక్ చేస్తారు, టికెట్ తీసుకుంటారు అంతే. ఫారెస్ట్ ఎంట్రీకి అవుట్. ఫారెస్టే మనకు 70 కిలోమీటర్లు ఉంటుంది నల్లమల ఫారెస్ట్ లోపల. మధ్యలో ఒక 30 కిలోమీటర్స్ ఒక్కటే ఏమో మధ్యలో ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో అన్ని ఫుడ్ ఐటమ్స్ మొత్తం దొరుకుతాయి. ఇక్కడ బిర్యానీ ఇట్లా అన్ని ప్రతి ఒక్కటి దొరుకుతుంది చూడండి. ఆ ఫారెస్ట్ ఎంట్రీ అయిపోయినాము, ఫారెస్ట్ విలేజ్లో దాటేసినాం. శ్రీశైలం దాకా కూడా వచ్చేసినాం. బస్సులు అయితే చాలా గ్రేట్ ఇక్కడ, డ్రైవర్లకు దండం పెట్టాలి, ఎందుకంటే చాలా జాగ్రత్త నడుపుతారు. ఆ బస్సు ఇన్ కేసు టర్నింగ్ కాడ ఇంకో బస్సు వచ్చింది అనుకో, ఈ బస్సు ముందే ఆపుకుంటారు. అసలు 2 బస్సులు పడడం చాలా కష్టం ఘాట్ రోడ్ అయితే. ఇక డౌన్లో వచ్చేసి మనకు శ్రీశైలం డ్యామ్ వచ్చేస్తుంది, అయిపోయింది. ఇక ఘాట్ రోడ్ కూడా కంప్లీట్ అయింది. ఒక జస్ట్ 1 కిలోమీటర్ అయితే మనకు శ్రీశైలం వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే శ్రీశైలం వచ్చేసిన డ్యామ్ దగ్గరికి. డ్యామ్ బ్యాక్ సైడ్ ఫ్లైఓవర్ పైన ఉన్నా చూడండి, కొందరు ఎట్లా ఉన్నాయి ఇక్కడ చూడండి. డ్యామ్ అటు సైడ్ చూసారు కదా, సోలోగా వచ్చిన. ఇంకెన్నో వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా.